ఏదో తేడాగా ఉందేంటి? ఎంత బాడీ పెట్టుకుని భయపడ్డావేంటి? మరి నువ్వు భయపెట్టేస్తావు కదా. అంటే లెక్క మారుతురా నా కొడుకల్లారా. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. పౌరాణికాలకి ఎన్టీఆర్, సాంఘిక చిత్రాల్లో ఏఎన్ఆర్, మాస్ కి చిరు బాలయ్య, బట్ క్లాస్ కి వన్ అండ్ ఓన్లీ వెంకటేష్. అసలు ఫ్యామిలీస్ లో వెంకటేష్ గారి పుల్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. వెంకటేష్ గారు నవ్విస్తే కలెక్షన్స్, ఏడిస్తే అవార్డ్స్, ఏడిపిస్తే రివార్డ్స్. మరి ఇద్దరమ్మాయిల మధ్య నలిగిపోతూ నవ్విస్తూ లాస్ట్ కి యూస్ఫుల్ మెసేజ్ ఇస్తే ఎలా ఉంటుంది? ఎలా అయితే జంజాల గారు, ఈవీవి గారు ఆయా జనరేషన్స్ కి తగ్గట్టు కామెడీ పండించి అప్పట్లో సక్సెస్ అయ్యారు, ఈ జనరేషన్ కి తగ్గ కామెడీని వాళ్ళకి అందిస్తూ అనిల్ రావుపూడి కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యాడు. 50 కోట్ల ప్రాఫిట్ తెలుగు సినిమా చూడాలంటే అది పెద్ద సినిమాలతోనే పాసిబుల్ అనుకుంటున్న ఆ టైంలో కార్తికేయ 2, గీత గోవిందం లాంటి సినిమాలు వాటిని బ్రేక్ చేశాయి. తర్వాత 60-70 కోట్ల ప్రాఫిట్ అందుకోవడానికి పెద్ద సినిమాలే నానావస్థలు పడుతూ ఉండగా కేవలం 9 రోజుల రన్తోనే సంక్రాంతికి వస్తున్న ఫిల్మ్ ఈ ఫీట్ అందుకుంటూ 100 కోట్ల ప్రాఫిట్ వైపు దూసుకుపోతుంది. తెలుగులో 100 కోట్ల ప్రాఫిట్ చూసిన సినిమాలు చాలా రేర్. గట్టిగా మాట్లాడితే బాహుబలి 2, బాహుబలి 1, RRR, కల్కి, హనుమాన్ మాత్రమే ఈ ఫీట్ ని అందుకున్నాయి. అయితే వీటిలో హనుమాన్ ఒకటే 50 కోట్ల లోపు బడ్జెట్ తో తీసిన సినిమా కాగా సంక్రాంతికి వస్తుంది ఇప్పుడు అంతకంటే తక్కువ బడ్జెట్ తోనే ఏకంగా 100 కోట్ల ప్రాఫిట్ ని అందుకోబోతుంది. దీనికి ఓన్లీ రీజన్ ఫ్యామిలీస్ లో వెంకటేష్ గారికి ఉండే అప్పుల్. కెరీర్ లో ఇప్పటికే 4 50 కోట్ల షేర్ మూవీస్, 2 80 కోట్ల షేర్ మూవీస్ అండ్ సోలో హీరోగా 50 కోట్ల సినిమా ఒక్కటి కూడా లేదని ట్రోల్ చేశారు. కట్ చేస్తే 6 days లోనే 100 కోట్ల షేర్. ఇప్పుడు 150 కోట్ల వైపు దూసుకుపోతుంది ఈ ఫిల్మ్. వన్స్ ఏ స్టార్ ఆల్వేస్ ఏ స్టార్ అన్నట్టు దీన్ని గుర్తు చేస్తూ వెంకటేష్ గారు మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు అండ్ విక్టరీని కంటిన్యూ చేస్తున్నారు కూడా. ఇక మరోపక్క కెరీర్ లో ప్రైమ్ టైమ్ లోకి వస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లో ఆదరకొడుతున్న బాలయ్య గారు పాజిటివ్ టాక్ తో బ్రేక్ ఈవెన్ కొట్టడానికి నానా వస్తువులు పడుతున్నారు. యాక్చువల్ గా జరిగిన బిజినెస్ కూడా అంతగా లేదు. బ్రేక్ ఈవెన్ కి ఇంకా 4 కోట్ల దూరంలో ఉంది డాకు మహారాజ్ ఫిల్మ్. ఇక మరోపక్క గేమ్ చేంజర్ రన్ క్లోజ్ చేసుకోవడానికి 1 అడుగు దూరంలో మాత్రమే ఉండగా సంక్రాంతికి వస్తున్న 100 కోట్ల ప్రాఫిట్ వైపు వెళ్తుంటే గేమ్ చేంజర్ 110 కోట్ల లాసెస్ వైపు దూసుకుపోతుంది. సో లేట్ చేయకుండా వీటి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. రీసెంట్ మూవీ అప్డేట్స్ అన్నింటినీ కవర్ చేస్తూ వీక్లీ అప్డేట్స్ ఎపిసోడ్ ని మార్నింగ్ అప్లోడ్ చేశాం. మిస్ అయిన వాళ్ళు చెక్ చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా డాకు మహారాజ్ విషయానికి వస్తే తెలుగు స్టేట్స్ లో 11వ రోజు మరోసారి 20 లక్షల వరకు డ్రాప్ అవుతూ 55 లక్షల షేర్ మాత్రమే కలెక్ట్ చేయడంతో ఇక్కడ షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజాంలో జరిగిన 17.5 కోట్ల బిజినెస్ కి గాను 14.5 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేయడంతో బ్రేక్ ఈవెన్ కి నైజాం నుంచి మరో 3 కోట్ల షేర్ వరకు అవసరం. ఇక బాలయ్య అడ్డా అయిన సీడెడ్ లో ఇప్పటికే షేర్ సింగిల్ డిజిట్ లాక్స్ లోకి వచ్చేయగా 11 డే షేర్ ఇక్కడ 12 కోట్లకి చేరుకుంది. సీడెడ్ లో బిజినెస్ 15.5 కోట్లు కావడంతో మరో 3.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఉత్తరాంధ్రలో 8 కోట్ల బిజినెస్ కి గాను 10.4 కోట్లు, ఈస్ట్ లో 6 కోట్ల బిజినెస్ కి గాను 5 కోట్లు, వెస్ట్ లో 5 కోట్ల బిజినెస్ కి గాను 5 కోట్ల 16 లక్షలు, గుంటూరులో 7.2 కోట్ల బిజినెస్ కి గాను 8 కోట్లు, కృష్ణాలో 5.4 కోట్ల బిజినెస్ కి గాను 5.3 కోట్లు అండ్ నెల్లూరులో 2.7 కోట్ల బిజినెస్ కి గాను 3.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా టెరిటరీస్ వైజ్ అక్కడక్కడ బ్రేక్ ఈవెన్ అయినా ఆంధ్ర, నైజాం, సీడెడ్ వైజ్ చూసుకుంటే ఎక్కడ కూడా బ్రేక్ ఈవెన్ కాలేదు. అలా ఈ మూవీ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 65.9 కోట్లకి చేరుకోగా గ్రాస్ 102 కోట్ల రేంజ్ లో ఉంది. సో 67.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను మరో 1.6 కోట్ల షేర్ ని తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేయక తప్పదు. సో ఓవరాల్ గా చూసుకుంటే తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5.5 కోట్ల బిజినెస్ కి గాను 3.9 కోట్లు అండ్ ఓవర్సీస్ లో జరిగిన 8 కోట్ల బిజినెస్ కి గాను అప్రాక్స్ గా 8 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 11 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 77.9 కోట్లకి చేరుకోగా వరల్డ్ గ్రాస్ 128 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 82 కోట్లు కావడంతో మరో 4 కోట్లు కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. చూడాలి మరి రిమైనింగ్ రన్ లో ఎంతవరకు పర్ఫార్మ్ చేస్తుందో. ఇక గేమ్ చేంజర్ విషయానికి వస్తే 13వ రోజు మరీ దారుణంగా డ్రాప్ అవుతూ 22 లక్షల షేర్ మాత్రమే తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేయడంతో టోటల్ షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజాంలో 43.5 కోట్ల బిజినెస్ కి గాను 19 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేయడంతో బ్రేక్ ఈవెన్ కి దాదాపు 24.5 కోట్ల దూరంలో ఉంది ఈ ఫిల్మ్. సో ఖచ్చితంగా 24 కోట్ల లాసెస్ అయితే పెట్టే తీసుకుని వెళ్తుంది గేమ్ చేంజర్ ఫిల్మ్. ఇక సీడెడ్ లో జరిగిన 23 కోట్ల బిజినెస్ కి గాను 10.3 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేస్తూ బ్రేక్ ఈవెన్ కి 12.7 కోట్ల దూరంలో ఉండగా ఖచ్చితంగా ఇక్కడ కూడా 12 కోట్ల పైన లాసెస్ అయితే తప్పేలా లేవు. అలా నైజాం, సీడెడ్ నుంచే 35 కోట్ల పైన లాసెస్ పెట్టిన అతి కొద్ది సినిమాల్లో ఈ మూవీ కూడా ఒకటిగా చేరబోతుంది.
ఇక ఉత్తరాంధ్రలో జరిగిన 14 కోట్ల బిజినెస్ కి గాను 10.3 కోట్లు, ఈస్ట్ లో జరిగిన 10 కోట్ల బిజినెస్ కి గాను 7.9 కోట్లు, వెస్ట్ లో జరిగిన 8 కోట్ల బిజినెస్ కి గాను 4 కోట్ల 12 లక్షలు, గుంటూరులో జరిగిన 10 కోట్ల బిజినెస్ కి గాను 6.6 కోట్లు, కృష్ణలో జరిగిన 8.5 కోట్ల బిజినెస్ కి గాను 5.3 కోట్లు వ్యాన్, నెల్లూరులో జరిగిన 4.5 కోట్ల బిజినెస్ కి గాను 3.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 13 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 67.5 కోట్లకి చేరుకోగా గ్రాస్ 100 కోట్ల రేంజ్ లో ఉంది. సో తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 122 కోట్లు కావడంతో మరో 54.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఇక కర్ణాటకలో జరిగిన 14.5 కోట్ల బిజినెస్ కి గాను 4.8 కోట్లు, తమిళనాడులో జరిగిన 15 కోట్ల బిజినెస్ కి గాను 4.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా కర్ణాటక తమిళనాడు నుంచి 20 కోట్ల లాసెస్ అయితే తప్పేలా లేవు. ఇక కేరళలో జరిగిన 2 కోట్ల బిజినెస్ కి గాను 25 లక్షలు, హిందీలో జరిగిన 42.5 కోట్ల బిజినెస్ కి గాను 12.2 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ కంప్లీట్ గా డిసప్పాయింట్ చేయగా ఓవర్సీస్ లో జరిగిన 25 కోట్ల బిజినెస్ కి గాను 13.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. అలా 13 డేస్ కి గాను గేమ్ చేంజర్ టోటల్ వాల్విడిగా కలెక్ట్ చేసిన షేర్ 107.6 కోట్లకి చేరుకోగా వాల్విడి గ్రాస్ 197 కోట్లు దాటింది. వాల్విడి బ్రేక్ ఈవెన్ టార్గెట్ 222 కోట్లు కావడంతో మరో 114.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని ఈటీగా చెప్పొచ్చు. చూడాలి మరి మూవీ ఇక్కడి నుంచి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. ఇక సంక్రాంతికి వస్తున్న విషయానికి వస్తే 9వ రోజు మరోసారి జూలు విదిలిస్తూ తెలుగు స్టేట్స్ లో 3.5 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో చాలా చోట్ల బెంచ్ మార్క్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. నైజాంలో 30 కోట్లు, ఉత్తరాంధ్రలో 15 కోట్లు అండ్ ఈస్ట్ లో 11 కోట్లు అండ్ ఇలానే కంటిన్యూ అయితే రిమైనింగ్ టెరిటరీస్ లో కూడా అప్కమింగ్ సినిమాలకి పెద్ద టార్గెట్ ని సెట్ చేయబోతుంది ఈ ఫిల్మ్. నైజాంలో జరిగిన 8.5 కోట్ల బిజినెస్ కి గాను 30.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఏకంగా 22 కోట్ల ప్రాఫిట్ ని తీసుకొస్తూ నైజాంలో ఇంత ప్రాఫిట్ తీసుకొచ్చిన సినిమాల్లో ఒకటిగా చేరి దుమ్ము లేపింది ఈ ఫిల్మ్. ఇక సీడెల్లో జరిగిన 6.5 కోట్ల బిజినెస్ కి గాను 14.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఫ్యామిలీ సినిమా అయినా కూడా సీడెల్లో 7.7 కోట్ల ప్రాఫిట్ తో మోత మోగించింది. ఇక ఉత్తరాంధ్రలో ఇండస్ట్రీ రికార్డ్ ని క్రియేట్ చేస్తూ 15 కోట్ల మార్క్ ని దాటేయగా ఇప్పటికీ ఇక్కడ 10 కోట్ల పైన ప్రాఫిట్ తో దుమ్ము లేపింది ఈ ఫిల్మ్. ఇక 9 డేస్ కి గాను ఈస్ట్ లో 11 కోట్లు, వెస్ట్ లో 6.9 కోట్లు, గుంటూరులో 8.7 కోట్లు, కృష్ణాలో 7.9 కోట్లు వ్యాన్, నెల్లూరులో 3.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా ఖచ్చితంగా ఈస్ట్ లో 15 కోట్లు, కృష్ణ అండ్ గుంటూరులో 10 కోట్లు వ్యాన్, నెల్లూరులో 5 కోట్ల బెంచ్ మార్క్ ని ఈజీగా దాటైపోతుంది ఈ ఫిల్మ్. అలా సంక్రాంతికి వస్తున్న 9 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 98 కోట్లకి చేరుకోగా గ్రాస్ 158 కోట్ల రేంజ్ లో ఉంది. సో తెలుగు స్టేట్స్ లో జరిగిన 33 కోట్ల బిజినెస్ కి గాను ఇప్పటికే 65 కోట్ల పైన ప్రాఫిట్ తో మోత మోగించింది ఈ ఫిల్మ్. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన 3.5 కోట్ల బిజినెస్ కి గాను 6 కోట్లు, ఓవర్సీస్ లో జరిగిన 5 కోట్ల బిజినెస్ కి గాను 13.5 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 9 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 117.5 కోట్లకి చేరుకోగా వరల్డ్ గ్రాస్ 203 కోట్లు దాటింది. వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 42 కోట్లు కావడంతో ఇప్పటికే 75.5 కోట్ల ప్రాఫిట్ తో ఎక్సలెంట్ గా రన్ అయింది ఈ ఫిల్మ్. సో ఖచ్చితంగా ఫుల్ రన్ లో 100 కోట్ల ప్రాఫిట్ ని పెట్టబోతుంది. మరి ఈ వీకెండ్ ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ వీడియో. ఇది డాకుమారా సంక్రాంతికి వస్తున్న అండ్ గేమ్ చేంజర్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ 3 సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.